లలితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మీకు నయాగరా ఫాల్స్ గురించి చెప్తానండి, చూపిస్తాను. ఈ నయాగరా ఫాల్స్ అమెరికాలో న్యూయార్క్ స్టేట్లో బఫెలో అనే సిటీకి 20 మైళ్ళ దూరంలో ఉంటుందండి. మనం అక్కడికి వచ్చి బఫెలోకి వచ్చిన తర్వాత 20 మైళ్ళు వెళ్ళాలి. అక్కడ మనకి నయాగరా స్టేట్ పార్క్ అనే ప్రదేశంలో ఇది ఉంటుంది. అక్కడికి వెళ్తాం మనం నయాగరా స్టేట్ పార్క్కి. ఆ వెళ్ళేది అంతా నేను షూట్ చేయలేదండి, వీడియో లెంగ్తీ అయిపోతుందని. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మేడ్ ఆఫ్ ది మిస్ట్ అనే ప్రోగ్రాం ద్వారా మనం ఈ నదిలో బోట్స్లో ప్రయాణిస్తాము. అక్కడ టికెట్ తీసుకొని మేడ్ ఆఫ్ ది మిస్ట్ దగ్గర మనం బోట్లో ఎక్కుతామండి. అక్కడ పాంచోస్ అనే డ్రెస్సులు, ఆ పింక్ డ్రెస్సులు మనకి ఇస్తారు. తడిచిపోకుండా ఉండటానికి ఆ పింక్ డ్రెస్సులు మనం వేసుకుంటామండి. అక్కడి నుంచి చూస్తే చాలా చక్కగా కనిపిస్తుంది బోట్లోంచి. ఇప్పుడు మనకు కనిపించేది అమెరికన్ ఫాల్స్ అండి. ఈ ఫాల్స్ 3 రకాలు ఉంటాయి. 3 ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి అమెరికన్ ఫాల్స్, ఆ సన్నగా కనిపించేది బ్రైడల్ వెయిల్ ఫాల్స్ అంటారండి దాన్ని. సన్నగా కనిపించేది, పెద్దగా కనిపించేది అమెరికన్ ఫాల్స్. ఇది అమెరికన్ సైడ్ ఉంటుంది. ఈ 2 ఫాల్స్ అమెరికన్ సైడ్ ఉంటాయి. ఇంకా మూడోది హార్స్ షూ ఫాల్స్ అండి. ఇది మాత్రం కెనడా వైపు ఉంటుందండి. అన్నిట్లోకి హార్స్ షూ ఫాల్స్ పెద్దదండి. ఇది నయాగరా నది అండి. ఈ నదే 2గా విభజిస్తూ ఉంటుంది కెనడా దేశాన్ని, అమెరికాని వేరువేరుగా. చూడండి ఎంత బాగుందో. మనుషులు కూడా ఎక్కిపోయేది కనిపిస్తుంది చూడండి మనకి. ఇప్పుడు మనకు కనిపించేది హార్స్ షూ ఫాల్స్ అండి. ఇది అన్నిట్లోకి పెద్ద ఫాల్స్. ఇది చాలా బాగుంటుందండి, ఎత్తు కూడా ఎక్కువ. ఇది అన్నిట్లోకి ఇది చాలా బాగుంటుంది. ఆ ఫోర్స్కి లేసిన ఆ మంచు తెర లాంటిది మనకి అడ్డొస్తుంటుంది చూసేదానికి, కానీ చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. కెమెరాలన్నీ తడిచిపోతూ ఉంటాయండి ఆ మిస్ట్ వల్ల. ఆ మంచు మన మీదకి వచ్చి పడుతూ ఉంటాయి, నీళ్ళన్నీ ఆ ఫోర్స్కి అంతా తడిచిపోతుంటాము. అందుకే అవి మనకి ఇచ్చింది ఆ డ్రెస్సులు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి ఆ దృశ్యం. ఈ మొత్తం ఫాల్స్ అంతా, ఈ హార్స్ షూ ఫాల్స్ అంతా కూడా కెనడా సైడే ఉంటుంది కంప్లీట్గా. కానీ అమెరికన్ సైడ్ నుంచి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మేము అమెరికన్ సైడ్ నుంచే చూసామండి, కెనడాకి వెళ్ళలేదు. ఎట్లా ఎగిరిపోతున్నాయో చూడండి డ్రెస్సులు. చాలా బాగుంటుందండి, ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. ఇది మళ్ళీ మళ్ళీ కూడా చూడాలనిపిస్తుంటుంది, అంత అద్భుతంగా అనిపిస్తుంది ఈ ఫాల్స్. తర్వాత మనం ఇంకొక ప్రోగ్రాం కూడా ఉందండి. అక్కడ కేవ్ ఆఫ్ ద విండ్ అంటారు. అక్కడ టికెట్ తీసుకుంటే మనకి మళ్ళీ పాంచోస్ అనే డ్రెస్సులు ఇస్తారు. అవి వేసుకొని మనం ఆ సన్న ఫాల్స్ ఉందో చూడండి, బ్రైడల్ వెయిల్ ఫాల్స్, అక్కడికి తీసుకెళ్తారు మనల్ని దగ్గరికి. ఆ మెట్లు కట్టి ఉంటాయండి. ఆ మెట్లలోంచి మనం ఎక్కి చాలా దగ్గరగా వెళ్తాము. ఇదేమో టెర్రాపిన్ పాయింట్ అంటారండి. పైన కనిపించేది యూ ఆకారంలో ఆ గడ్డిలో కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం ఈ ఫాల్స్ని చూస్తాము. ఇది కెనడా వైపు ఉండే హార్స్ షూ ఫాల్స్ అండి. ఇది అక్కడి నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అది, ఈ ఫాల్స్ పైనుంచి చూస్తే. ఇప్పుడు పైనుంచి చూస్తున్నాం అనమాట. ఆ కనిపించేదంతా కూడా కెనడా దేశం అండి. ఆ టొరంటో, ఆ స్తూపం లాగా ఉంది, అది టొరంటోలో ఉంటుంది. ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఆ మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జి మీద నుంచి నడిచిపోతారండి, నడిచిపోవచ్చు కూడా కెనడా దేశానికి. అమెరికన్స్కి అయితే వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. మనకు మాత్రం వీసా కూడా ఉండాలి.
ఇదండి కేవ్ ఆఫ్ ది విండ్ ప్రోగ్రాంలో మనం నడిచిపోతామని చెప్పాం కదా, ఇట్లా మెట్లుగా లాగా కట్టి ఉంటుంది చెక్కలతో. అంతా జారుతూ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా నిదానంగా నడిచిపోవాలి. నడిచిపోతే దగ్గరగా వెళ్తాము. బ్రైడల్ వెయిల్ ఈ ఫాల్కి దగ్గరగా వెళ్తాం మనం. ఆ నీళ్ళు కూడా మన మీద బాగా పడుతూ ఉంటాయి, అంత దగ్గరగా వెళ్తాము. చాలా బాగుంటుందండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రెయిన్బోస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే సూర్యరశ్మి ఆ మిస్ట్ మీద పడ్డప్పుడు రెయిన్బోస్ ఎక్కువగా వస్తుంటాయండి. సూర్యుడు లేనప్పుడు అది రాదు, మబ్బుగా ఉన్నప్పుడు రావు రెయిన్బోస్. ఇదండి బ్రైడల్ వెయిల్ ఫాల్స్ అంటే. ఇది సన్నగా ఉంటుంది, ఆ కనిపించేది నేనేనండి. అంతా గాలికి తలకాయ కూడా మూసుకోపోతూ ఉంది. ఇది లూనా ఐలాండ్ అంటారండి. అక్కడి నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ రెండు ఫాల్స్ మధ్యలో ఉండే ప్లేస్ని లూనా ఐలాండ్ అంటారు. ఆ బ్రిడ్జ్ అండి అది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి కెనడాకి వెళ్ళొచ్చు. అమెరికన్ ఫాల్స్కి బ్రైడల్ వెయిల్ ఫాల్స్కి మధ్యలో ఉంటుంది లూనా ఐలాండ్. అక్కడ నిల్చుకొని మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది దృశ్యం. అదండి.